ఏమిట్రా నువ్వు నవ్వినా ఏడ్చినా నాకు అనుమానమే. మళ్ళీ ఏం తెచ్చారు? మీ ఆశయం టకటగా నెరవేర్చుకొచ్చాం. ఆశయం నెరవేర్చడం ఏమిటి? మర్చిపోయారా? మర్చిపోతారు. మీరు చెప్పినవి మీరే మర్చిపోతారు. ఎప్పుడు ఇంటిద్దరు మీరు. ఏమిట్రా ఆ మాత్రం దానికి అలా కోపగించుకుంటే ఎలారా? మర్చిపోవడం నా జన్మ హక్కని నీకు తెలుసుగా. అది చెప్పేది ఏదో నడింగా చెప్పాడు కూడదు. ఏమండి గుడి దగ్గర మీటింగ్ లో మీరేమన్నారు? ఏమన్నాను? ఈ దేశంలో బిచ్చగాళ్ళు ఉండకూడదు అన్నారా? గుర్తుపట్టిందా? అంతే. నిన్న రాత్రి 2వ ఆట సినిమా నుంచి వస్తున్నా గోడమ్మ సత్రం దగ్గర ఒక కుంటి ఒక గుడ్డి ఇద్దరు బిచ్చగాళ్ళు కనపడ్డారు. వెంటనే మీరు గుర్తుకొచ్చారు. నేను గుర్తు రావడం ఏమిట్రా? అబ్బా మీ ఆశయం అండి. చెప్పరా? చెప్పరా? చెప్తా. ఏమిటి? ఇద్దరు బిచ్చగాళ్ళని కసక్ కసక్ ఇద్దరిని వేసేసేవా? ఈ ప్రకారంగా రోజుకి నేర్చారంటే కొంతకాలానికి ఈ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు. ఏంటండి అలా బాధపడిపోతున్నారేంటి? మీరు చెప్పినట్టుగా చేశాను. నేను చెప్పినట్టు ఏరా బిచ్చగుర్తి నశించాలి అని చెప్పాను కానీ బిచ్చగానే చంపమని చెప్పాను రా నేను. ఏరా ఈ సంగతి ఎవరికైనా చెప్పావా? ఇంకా ఎవరికి చెప్పలేదండి. నెమ్మదిగా మాట్లాడు. పోలీసులు కుక్కలతో తిరుగుతున్నట్ట. ఒకవేళ నన్ను పట్టుకుంటే ఏం చెప్పమంటారు? ఏమో చెప్తావు? మీ పేరు చెప్తాను. చావురా చావు. చల్లారిపోతే చల్లారిపోయిందంటారు. వేడి వేడిగా అన్నం వడ్డించాను, వచ్చి ఫోన్ చేయండి. కావలసినంత వేడి ఉంది ఇప్పుడు, చల్లారగా తింటానులే. మళ్ళీ చల్లారిపోయింది వేడి చేయమంటే మాత్రం నా వల్ల కాదు. వచ్చి ఫోన్ చేయండి. ఇప్పుడు అననే అనను. సరే. వెళ్ళు. ఈ డబ్బు తీసుకుని ఏ కలకత్తాయో బొంబాయో వద్దులే ఢిల్లీ చెప్పు. ఎలక్షన్ లో నగ్గి ఏనాడో ఢిల్లీ వెళ్ళవద్దు మీరు ఓడిపోయి నన్ను వెళ్ళమంటారా? నేను వెళ్ళలేను బాబు గారు. మీ పాత్ర చేసుకుంటాను. నువ్వు కుంటోడిని గుడ్డోడిని చంపావు కానీ నేను నిరుడా మద్దతు చేస్తాను రా. తీసుకో. ఏమండి నేను డబ్బు మనిషిని కాదండి, విశ్వాస పాత్రుడిని, కుక్క కంటే గొప్పవాడిని. ఎస్ఐ గారు పోలీసులు మన ఇంటి వైపు వస్తున్నట్టున్నారు. పోలీసులే ఉంటారు.